సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత. సకల మానవాళికి ఏహలోక పరలోక శుభాలను కలిగించడమే కాకుండా మానవ జన్మకు సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత. అటువంటి భగవద్గీత యజ్ఞాన్ని కొనసాగిద్దాం, తరిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి అందించిన శ్రీమద్ భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం. అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్ భగవద్గీతలో చతుర్థోధ్యాయం జ్ఞానయోగం. శ్లోక భావ అమృతవాహినికి స్వాగతం. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. దేని మీద ఆసక్తి లేనివాడు, సంసార బంధాల నుండి విడువబడినవాడు, ఆత్మజ్ఞానంపై మనసు కలవాడు, ఇతర ప్రాణుల హితం కోసం లేదా ధర్మం కోసం కర్మలను చేయవాడు అయిన మనిషి యొక్క సకల కర్మలు దివ్యత్వంలో లీనమైపోతాయి. బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఈ ప్రపంచంలో సమస్త కర్మలు పరబ్రహ్మ స్వరూపమే. యజ్ఞంలో ఉపయోగించే హోమ సాధనాలు, హోమ ద్రవ్యాలు, హోమాగ్ని, హోమం చేసేవారు, హోమం చేయబడేది అన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపమే అనే భావంతో ఆ యజ్ఞకర్మను చేసే మానవుడు కూడా పరబ్రహ్మమునే పొందుతాడు. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. కొందరు యోగులు వివిధ యజ్ఞాలు చేయడం ద్వారా దేవతలను పూజిస్తారు. మరికొందరు యోగులు చిత్తమును పరబ్రహ్మము అనే అగ్నిలో హోమం చేస్తున్నారు. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్యా ఇంద్రియాగ్నిషు జుహ్వతి. నిష్ట కలిగిన బ్రహ్మచారులు శ్రవణాది కార్యాలను, ఇంద్రియాలను మనోనిగ్రహము అనే అగ్నిలో హోమం చేస్తున్నారు. నియమితులైన గృహస్థులు శబ్దము మొదలైన ఇంద్రియ అర్థాలను ఇంద్రియాలు అనే అగ్నిలోనే హోమం చేస్తున్నారు. సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. ఇంద్రియ మనోనిగ్రహం ద్వారా ఆత్మానుభవాన్ని సాధించాలనుకునే మరికొందరు అన్ని ఇంద్రియ కర్మలను, ప్రాణము యొక్క కర్మలను మనోనియమము అనే అగ్నిలో హోమం చేస్తున్నారు. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞ యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంసితవ్రతాః. కఠినమైన వ్రతాలు చేస్తూ తమ సంపదను దాన ధర్మాలలో వినియోగించుట అనే యజ్ఞాన్ని చేసేవారు, తీవ్ర తపస్సు అనే యజ్ఞాన్ని చేసేవారు, అష్టాంగయోగ పద్ధతిని పాటించడమే యజ్ఞముగా భావించేవారు కూడా, దివ్యజ్ఞాన అభివృద్ధికి వేదాధ్యాయాన్ని చేసేవారు కూడా జ్ఞానవంతులవుతున్నారు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః. ప్రాణాయామ తత్పరులైన కొందరు ప్రాణాపానముల యొక్క మార్గాలను నిరోధించి అపానవాయువునందు ప్రాణవాయువును, అలాగే ప్రాణవాయువునందు అపానవాయువును హోమం చేస్తున్నారు. अपरे नियताहाराः प्राणात् प्राणेषु जुह्वति सर्वेप्येते यज्ञविदो यज्ञक्षपितकल्मषाः. ఆహార నియమం నందు కట్టుబాటు కలవారైన మరికొంతమంది
ప్రాణము మొదలైన వాయువులను ప్రాణాది వాయువులందే హోమం చేస్తున్నారు. యజ్ఞ ప్రయోజనం తెలిసిన ఈ కర్తలందరూ యజ్ఞము వలన పాప ఫలితం నుండి విముక్తులగుచున్నారు. యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. కురువంశ శ్రేష్ఠుడమైన ఓ అర్జున, నేను చెప్పిన ఈ యజ్ఞములను ఆచరించగా వచ్చిన అమృతం రూపమైన యజ్ఞఫలాన్ని పొందినవారు శాశ్వతమైన బ్రహ్మ సాయుధ్యాన్ని పొందుతారు. అలాంటి యజ్ఞాన్ని ఒకదానిని కూడా చేయని వారికి ఈ లోకంలోనూ పరలోకంలో కూడా సుఖం ఉండదు. ఏవం బహువిధా యజ్ఞ వితతో బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఈ విధంగా అనేక విధాలైన యజ్ఞాలను వేదాల్లో తెలుపబడి ఆమోదించబడ్డాయి. అవన్నీ వివిధ కర్మల వలన పుట్టినవి. వాటిని యథార్థ రూపంలో తెలుసుకున్నట్టు ద్వారా నీవు కూడా ముక్తిని పొందగలవు. హరి ఓం. ఆధ్యాత్మిక బంధువులైన మీరందరూ కూడా ఈ అమృతవాహినిని ఆస్వాదించి షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను చేసే తదుపరి వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. హరి ఓం.